అందరికీ నమస్తే అండి. సాక్షి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత మీడియా. జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక. మేబీ ఆ డైరెక్టర్ లిస్ట్‌లో వాళ్ళు ఉండకపోవచ్చు గానీ, బయటికి లీగల్‌గా ఒప్పుకోకపోవచ్చు గానీ, అది జగతి పబ్లికేషన్స్ అనేది మొదటి డైరెక్టర్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌లే. ఎంత అవునన్నా కాదని అది వాళ్ళదే. అది ఒక పత్రిక లేదా ఒక మీడియా అనేది పార్టీకి లేదా అధినేతకి ఉపయోగపడేలా ఉండాలి రాజకీయంగా. కానీ ఆ భజన చేసే క్రమంలో రాజకీయంగా నష్టం చేసేలా ఉండకూడదు. ఇరికించకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మొన్న అచ్చెన్నాయుడు గారు, ఆ తర్వాత పయ్యావుల కేశవ్ గారు, ఆ తర్వాత అనిత గారు, ఆ తర్వాత నిమ్మల రామానాయుడు గారు, ఇలా వరుసగా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన గారు చేసిన వ్యాఖ్యల్ని తీసుకొచ్చి ఇలా అన్నారు, ఇలా అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అటువంటిది, జగన్మోహన్ రెడ్డి అటువంటోడు, ఇటువంటోడు అని చెప్పి విమర్శలు చేశారు. దానికి వైసీపీ నాయకులు ఏదో కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు, పడుతున్నారు. దాని మీద ఈరోజు సాక్షిలో ఒక వార్త రాశారు. ఏంటి? చంద్రబాబు అభినవ ఔరంగజేబ్, గొడ్డు కంటే హీనం, గాడ్సే కంటే ఘోరం, ఎన్టీఆర్ గతంలో అన్న మాటలు. ఎప్పుడు ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుని చేసినప్పుడు 1995 ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ చంద్రబాబు గారిని ఉద్దేశించి చేసిన కామెంట్లు కరెక్టే. ఆయన నిజంగానే అలా అన్నారు. అలాగే కుటుంబాన్ని ప్రజల్ని మోసగించిన వ్యక్తి చంద్రబాబు అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారి అల్లుడు అండ్ చంద్రబాబు గారు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా అప్పుడు ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుని చేయడంలో దగ్గుబాటి గారు కూడా చంద్రబాబు గారితో కలిసే ఉన్నారు. హరికృష్ణ గారు, దగ్గుబాటి గారు, చంద్రబాబు గారు అందరూ కలిసే చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా చంద్రబాబు గారు సీఎం అవ్వడం, వీళ్ళందరూ ఆశించింది రాకపోవడం, వీళ్ళందరూ కూడా విభేదించి బయటకు వచ్చేసి దగ్గుబాటి గారు ఆ తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారు, రకరకాల పదవుల్లో ఉన్నారు, అన్నీ జరిగాయి. దగ్గుబాటి గారు కూడా విమర్శించిన మాట వాస్తవమే. అయితే ఇవి పట్టుకొని ఈరోజు సాక్షిలో రాశారు. ఎందుకు రాశారు? సాక్షి ఈరోజు రాయడానికి ఉద్దేశం ఏంటి? టీడీపీ వాళ్ళు బొత్స అండ్ ధర్మాన గారు గతంలో చేసిన కామెంట్లను కెలుగుతున్నారు కాబట్టి. ఏంటి మీరేనేంటి కెలికేది? బొత్స గారు, ధర్మాన గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నయ్య మీరు కెలుగుతున్నారు, మేం కెలకలేమా? ఎన్టీఆర్ అండ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నయ్య మేం కెలకలేమా? మాకు తెలియదు అన్నట్టు సాక్షిలో రాశారు. ఇది రాసినప్పుడు ఒక్కసారి ఆలోచించాల్సింది. ఒక్క నిమిషం ఆలోచిస్తే లైవ్లో జరుగుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నేరుగా షర్మిల గారు అండ్ విజయమ్మ గారు అండ్ సునీత గారు ఏం చెప్తున్నారు అనేది ఆలోచిస్తే చాలు. సాక్షి వాళ్ళు వార్త రాయరు. అరే మనం ఇలా రాస్తున్నాము, ఇలా రాయడం వలన ఇప్పుడు చంద్రబాబు గారు తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు గారికి మామ ఎన్టీఆర్ గారు. వీళ్ళిద్దరూ గతంలో చేసిన కామెంట్లు మనం ఈరోజు రాస్తున్నాము. వెంటనే వాళ్ళు విజయమ్మ గారు అన్నదో అండ్ షర్మిల గారు అన్నదో లేదా సునీత గారు కామెంట్ చేసిన ఈరోజు మాట్లాడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుపోయినట్టే కదా. ఆల్రెడీ లైవ్లో ఉన్నదే. ఇప్పుడు నెల రోజులు అయిందేమో, నెల రోజులు కూడా అవలా. విజయమ్మ గారు లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి. స్వయానా మీ మేనల్లుడు, మీ మేనకోడలకు మీరు అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మీ తోడబొట్టిన చెల్లికి మోసం చేస్తున్నారు మీరు. తండ్రి గారు చెప్పింది మీరు ఫాలో అవ్వట్లేదు, తండ్రి సీఎంగా ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇవ్వట్లేదు, అది మీ కష్టార్జితం కాదని స్వయంగా విజయమ్మ గారు రాసిన లేఖ నోటరీ చేయించి మరీ రాశారు. అది మర్చిపోతే ఎలా? అలాగే షర్మిల గారు అవకాశం ఉన్న ప్రతిసారి, అవకాశం లేకపోయినా అవకాశం సృష్టించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు ఆమె. అది ఇప్పుడు టీడీపీ వాళ్ళు గుర్తు చేస్తారుగా. అండ్ సునీత గారు నిన్నగాక మొన్న హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద నాకు అనుమానాలు ఉన్నాయి, ఆయనకి 5:30కే ఎలా తెలిసింది, బయట ప్రపంచానికి 6:25కి తెలిస్తే వీళ్ళిద్దరికి మాత్రం 5:30కి తెలిసింది. అది ఎలా తెలిసింది, అది ఎలా సాధ్యమైంది, నాకు వాళ్ళ పాత్ర మీద క్లారిటీ కావాలి, అనుమానం ఉంది, సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే అని చెప్పి అది సొంత చిన్నాన్న కేసులో ఆయన తల్లి చెల్లి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అంటే వీళ్ళ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు కాదు, పిల్లనివ్వగా బంధువులైన వాళ్ళే, అంతే కదా, బంధుత్వం కలుపుకున్న వాళ్ళే. కానీ వీళ్ళు పుట్టుక నుంచి బంధం ఉంది. కడుపు తెంచుకొని పేగు తెంచుకొని జన్మనిచ్చిన అమ్మ విజయమ్మ గారు అండ్ తోడబుట్టిన చెల్లి. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించారు కదా. ఆ అంశాలను యాక్చువల్లీ వీళ్ళెవరూ గుర్తు చేయట్లా. గతంలో ధర్మాన గారు, బొత్స గారు చేసిన కామెంట్లను మాత్రమే గుర్తు చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సాక్షి వాళ్ళు ఇది రాయడం వల్ల రేపు పొద్దున మళ్ళీ అది రాస్తారు వాళ్ళు, టీడీపీ వల్ల లేదంటే టీడీపీ మీడియా వల్ల అవి గుర్తు చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే విషయం పెంచుకోవడం అంతే. విషయాన్ని పెంచి పెద్ద చేయడం వలన, వ్యక్తిత్వ హననానికి వెళ్ళడం వలన, వ్యక్తిత్వ హననం అనే టాపిక్ వచ్చినప్పుడు మీరు చేశారు కాబట్టి మేము చేస్తామంటే ఎవరి వ్యక్తిత్వం ఎక్కువగా హీనం, ఎవరిని ఈజీగా వ్యక్తిత్వ హననం చేయొచ్చు, ఎవరి కుటుంబ సభ్యులు, ఎవరు తోడబుట్టిన వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకెక్కి చెప్తున్నారు, ఎవరు కన్నతల్లి చెప్తున్నారు. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికే కదా నష్టం.
జగన్మోహన్ రెడ్డి గారిదే కదా ఇబ్బందికర పరిస్థితి, బాలేదు కదా, కుటుంబ పరిస్థితి బాలేదు కదా, కుటుంబం కూడా రోడ్డుకి ఎక్కింది కదా. సో ఈ విషయంలో సాక్షి కొంచెం బ్యాలెన్స్గా వ్యవహరించినా లేదా అవన్నీ కెలక్కుండా ఉన్నా బెటర్. కెలికే కొద్దీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు, వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు. సో నిజంగా టీడీపీ వాళ్ళు చెప్తున్నాయి కేవలం బొత్స గారు, ధర్మాన గారు గతంలో చేసిన కామెంట్లు మాత్రమే. వాళ్ళు నిజంగా గతంలో చేసిన కామెంట్లే అవి, అంతే తప్ప కుటుంబ సభ్యుల కామెంట్లు, బంధువుల కామెంట్లు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పడం మొదలు పెడతారు.